రెడ్డి మాది పక్క గెట్టే. మేమిద్దరం రోజు చూస్తూనే ఉన్నాం తోట. ఇత్తనం మాత్రం మంచిది. ఇత్తనం దగ్గర గనుపు పోతే కాయ పొడుగు అన్నీ నచ్చినాయి. రైతుకు అయితే వేయాల్సిన ఇత్తనమే ఇది. మీకు సైజు ఎట్లా అనిపించింది? కలర్ ఎట్లా అనిపించింది? కలర్ మంచిగా ఉంది, సైజు మంచిగానే ఉంది. పండు కలర్ కూడా లేత రంగుగా ఉంది. గనుపు ఎట్లుందండి మీకు? గనుపు దగ్గర గనుపు అవపడుతుంది. మీకు తాళ ఏమైనా ఆపడుతుందా? తాళి ఇప్పుడు ఏం అవపడలేదు. తాళి లేదు, మందులు కొట్టడానికి దోమకు కంట్రోల్ అయింది. తాళ శాతం చాలా తక్కువ ఉంటది, కలర్ బాగుంటది. మీరు మీరు వచ్చిన రైతులకు ఏం చెప్పాల్సి మంచిగా బాగుంది ఉంది కదా, అందరు రైతులు వేసుకోవచ్చు కదా దీన్ని. నేను మొదలే చెప్తాను కదా తమ్మి నీతోటి. ఓకే, మీలాంటి వాళ్ళు సలహా ఇస్తే మిగతా వాళ్ళు కూడా వేసుకుంటారు. ఎందుకంటే మీరు చెప్పేది ఒక 100,000 మంది చూస్తారు. చాలా బాగుంది తోట కూడా. మేము రోజు నేను 3 రోజులు కొనాడు తప్పకుండా వస్తా చూస్తా. ఆయన లేకున్నా నేను వచ్చి చూసుకొని పోతా. వచ్చి చూసుకొని పోతా. 1/2 కిలో టమాటాలు, సొరకాయ దింపుకొని పోతా. చాలా మంచిదండి. కొద్ది రైతులు చెప్పండి, మీ తెలుసులు కూడా చెప్పండి. కొంచెం మంచి చెప్తే వల్ల కొద్ది రైతులకు కూడా మంచి మేలు జరిగింది. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రైతు నేస్తం గోపి యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే నేను సూర్యాపేట ఫీల్డ్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ రైతు సాగు చేస్తున్న మిరప తోటలు అయితే ఉన్నాము. ఇక్కడ మిరప తోట అయితే చాలా బాగుంది. ఒక్కసారి అన్నలను అయితే ఈ యువరతులను అయితే అడిగి ఎలా పండిస్తున్నారనేది పూర్తి విషయాలను తెలుసుకుందాం. అన్నగారు నమస్తే అండి. మీ పేరు? సందీప్ రెడ్డి. ఎక్కడ అన్నగారు? ఇది హుసేనాబాద్ మోతే మండలం, సూర్యాపేట డిస్ట్రిక్ట్. అన్నగారు మీ పేరు? సంతోష్ రెడ్డి. ఎక్కడ? ఇదే ఊరు? ఇదే ఊరు అన్నగారు ఇప్పుడు మీరు సాగు చేస్తున్న వెరైటీ ఏంటిదండి? ఆరుద్ర 52. ఏ విధంగా కాసిందో ఒక్కసారి చూపారు వీడియోలో? కాయ విధానం ఏ విధంగా ఉందండి? కాయ దగ్గర కాపు పడింది అంటారా? దగ్గర కాపు, కాయ కూడా బాగా పొడుగు సాగిందండి. మచ్చ లేదు, చెట్టు నిండా కాపే చూడండి. చెట్టు నిండా కాపే పడి చూడండి. దగ్గర దగ్గర కాయ, దగ్గర కాపు, దగ్గర దగ్గర గనుపు. చెట్టుకు రావడం కూడా చిన్నప్పటి నుంచి కూడా దగ్గర పంగలండి. గడవేయడం రాకోకుండా పంగలు కూడా దగ్గర. మేము 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం తోట వేస్తున్నా కూడా ఈ సంవత్సరం బాగుంది తోట. ఇప్పుడు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? 2 ఎకరాలు సాగు చేస్తున్నాం. మొత్తం ఒకటే వెరైటీ? వేరే వేసాము కానీ ఒకటి ఆరుద్ర కాకుండా వేరే వేసాము. అది బాగాలేదు, ఆరుద్ర బాగుంది. ఓకే. అన్నగారు మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? 2 ఎకరాలు సాగు చేస్తున్నాను. ఒక ఎకరము ఆరుద్ర 65 వేసినా, మిగతాది వేరే చేసాను. కానీ ఈ ఆరుద్ర అనేది ఏంటంటే దీంట్లో గుబ్బ కుర్రలు ఇవన్నీ ఏదన్నా వచ్చిన తొందర ఏదైనా మామూలుగా ఏదైనా పిచికారీ చేసినా కూడా తొందర రిప్లై ఇస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇంకో ఎకరం ఉంది దాంట్లో ఎంత డిఫికల్ట్ గా మందు కొట్టినా కూడా కొద్దిగా లేట్ నల్లి వచ్చినా కూడా ఒకసారి 2 సార్లు పిచికారీ చేయగానే నల్లిని తట్టుకోగలుగుతుంది. గుబ్బలైనా ఏ భూమిలో ఎలా సాగు చేసుకున్నా ఇది ఏం కాదు. ఏ నేలైనా సాగు చేస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ మీరు సాగు చేస్తున్న నేల ఏంటిదా ఒకసారి చెప్పండి? ఎర్ర భూమి అండి. ఎర్ర నేల. ఓకే. ఇలా ఇది ఇలాంటి భూమి కాబట్టి వేరే భూమిలో కూడా మంచి సాగు అవుతుంది అండి. దీనికి నేచర్ తట్టుకునే శక్తి దీనికి చాలా వరకు ఉంది. ఇప్పుడు దీనికి నల్లి అటాక్ అయిందంటారా? కాలేదండి, వచ్చింది. చెట్టు తట్టుకొని కాపు మాత్రం బాగా సెట్ అయింది. వైరస్ అటాక్ ఏమైనా మొదటి నుంచి ఏమైనా వచ్చిందా అండి? వైరస్ కొమ్మకుళ్ళుడు అయినా గుబ్బలైనా వచ్చినా కూడా ఒకసారి పిచికారీ చేసుకోగానే కంట్రోల్ అయినా. అన్నగారు మీరు నార ఎక్కడ పోసుకుంటారు? నర్సరీలోనా ఇక్కడ చేనులో పోసుకుంటారా? మొలక శాతం బాగా వచ్చిందా? విల్టు సమస్య ఇప్పుడు రాలేదు. ఓకే. అన్నగారు మీరు ఏమంటారు? మన రైతు సోదరులకు ఏమంటారు ఈ సీడ్ గురించి? మొదటిసారిగా వేసుకునే వాళ్ళకైతే చెప్పాల్సింది ఆరుద్ర 65 చెప్పగలుగుతారండి. ఎందుకంటే కొన్ని సీడ్స్ వేసారు చాలా మంది. ఫస్ట్ టైం వేసే వాళ్ళు ఏమవుతారంటే ఒకసారి పోగానే దాన్ని వదిలేస్తారు. అది ఆరుద్ర వేసుకోండి. ఎటువంటి భూమిలోనే ఎటువంటి సీజన్ లో అయినా ఎంత మంచిగా అయినా ఇది మంచిగా మనకి రిజల్ట్ మంచిగా చూపిస్తుంది. కాయ పొడుగు మార్కెట్ లో కూడా మంచి దిగుబడి, బరువు అన్ని ఉంటాయండి. మనం చాలా రైతుకైతే చాలా నేను చెప్పగలుగుతానైతే ఆరుద్ర వేసుకోవాలని కోరుతున్నాను అందరికి. ఈ వెరైటీ ఏంటిదండి? ఆరుద్ర 52 అంటే ప్యూర్ తేజ వెరైటీనా? తేజ ప్యూర్. మేము మార్కెట్ లో కూడా మంచిగా ఉంది, చూడంగానే కలర్ బాగుండదు. కొన్ని విత్తనాలు ఏముందంటే కలర్ మంచిగా ఉండదు, పొడుగు ఉండదు, వాడికి పోగానే రేట్ ఉండదు. ఇది పొడుగు బాగుంది, కలరు బాగుంది. ఓకే అన్నగారు, ఇప్పుడున్న ఈ తోట దాదాపు ఎకరానికి ఎన్ని క్వింటాలు దిగుబడి వచ్చే అవకాశం? 30 దాకా వస్తుంది. 30 క్వింటాలు 25 నుంచి 30 దాకా అయితే వస్తుంది. సో మీరేమంటారు అన్న మన రైతు సోదరులకు? మా యువ రైతు మామూలుగా ఎవరన్నా తోట వేయాలనుకున్న వాళ్ళు, ఫస్ట్ టైం వేయాలనుకున్నారైతే మా సజెషన్ ఏంటంటే ఆరుద్ర 52 బాగుంది. సో ఇదండి రైతన్నలారా. సో ఇక్కడైతే ఆరుద్ర 52 వెరైటీని అయితే సాగు చేస్తున్నారు. ఈ వెరైటీ అయితే చాలా బాగుంది. కాపు దగ్గర గనుపులతోని, కాయ క్వాలిటీ షైనింగ్గా ఉంది, సైజు బాగా రావడం, సో దిగుబడి శాతం అనేది ఎక్కువగా రావడం, నల్లిని తట్టుకోవడం, వైరస్ను తట్టుకోవడం, విల్టు సమస్య కూడా ఎక్కువగా లేదనేసి ఇక్కడ రైతులు అయితే చెప్తున్నారు. ఇక్కడ ఏ భూమిలోనైనా సాగు చేసుకోవచ్చు. ఎర్ర నెల, రేగడి నెల, ఏ నెలలో అయినా సాగు చేసుకోవచ్చు. అంటే
ప్రతికూల పరిస్థితులను తట్టుకొని దిగుబడి బాగా వస్తుందనేసి ఇక్కడ యువ రైతులు అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.